హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తది గ్రైండర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక 20 సార్లు ఏమో పిండి గ్రైండర్లో వేసి ఇప్పుడు వీడియో పెడతా ఉన్నాను. 9,500 10,000 ఎంతో పడింది నాకు తెలియదు. ఎందుకంటే మా వారెళ్ళి చూసి డబ్బులు కట్టేసి ఆ తర్వాత నన్ను వచ్చి తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే మనకి తొందరగా ఇష్టపడవు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కడ మగవాళ్ళకి టైం వేస్ట్ అయిపోద్దు అని అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటికి తెచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దానికి గంధం అనేది, కొంతమంది పసుపు అట్లా పెడతారు కదా. నేను కొంచెం గంధం పెట్టి ఒక 2 గ్లాసులు బియ్యం నానబెట్టి గ్రైండర్కి వేసా. వాళ్ళు వచ్చి డెమో ఇస్తారని అనుకున్నాను, లేదంట వాళ్ళు డెమో ఇవ్వరంట. ఇంక మనమే వీడియోస్ చూసి చేసుకోవాలంట. అప్పుడు మనం మెదడుకి పని పెట్టాము. యూట్యూబ్లో వీడియోస్ చూసి అమాన్ చేశాను. ఫస్ట్ ఒక 2 గ్లాసులు బియ్యం గ్రైండర్కి వేసి అది తీసి బాగా కడిగేసి దాని తర్వాత మళ్ళీ వేసుకున్నాను. దీంట్లో మంచి ఆప్షన్ ఏంటంటే దీని మూత తీసేస్తే గ్రైండర్ అనేది ఆగిపోద్ది. మన ఇంట్లో ముందే చిలవ పిల్లకాయలు ఉంటారు సరే, అలాంటి వాళ్ళు తీసి చేతులు పెట్టకుండా ఆ గ్లాస్ మూత ఏమైనా కొంచెం పగిలిందనుకో ఇంక మన పరిస్థితి ఇంక ఎట్లా చేయాలో ఏమో. అందుకని జాగ్రత్తగా వాడుకోవాలా. ఆ విషయం మా వారికి చెప్తే, నువ్వు ఏ వస్తువైనా జాగ్రత్తగా వాడతావులే, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, పోగొట్టవు ఇరక్కొట్టవు అని చెప్పారు. అంత నమ్మకం పతిదేవుడికి మన మీద ఉంటే ఎంత దూరం వెళ్ళైనా వేయలేవచ్చు. అలాగని వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చినారని సంకన కూర్చుంటే ఎత్తి ఇసిరి నొక్కుతారు. కొత్తగా మన ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.